చాలామంది మనసుల్లో ఇదే సందేహం ఉంటుంది. అసలు కాశ్మీర్ ఎవరిది? మనదా? పాకిస్తాన్దా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. మీకు క్లారిటీగా చెప్తాను. ప్రతి భారత పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది. 1947లో బ్రిటిష్ ఇండియా విడిపోయిన తర్వాత రెండు దేశాలుగా ఏర్పడ్డాయి, ఇండియా మరియు పాకిస్తాన్గా. అప్పుడు భారత్లో 500కి పైగా చిన్న రాజ్యాలు, ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. వాటిలో జమ్మూ మరియు కాశ్మీర్ కూడా ఒకటి. భారతదేశ విభజన తరువాత కాశ్మీర్ యొక్క అప్పటి పాలకుడు అయిన మహారాజా హరిసింగ్ మొదట్లో స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే పాకిస్తాన్ నుండి వచ్చిన తెగ యోధులు కాశ్మీర్పై దాడి చేయడంతో ఆయన భయంతో భారత్కి సహాయం కోరారు. 1947 అక్టోబర్ 26న రాజా హరిసింగ్ భారత ప్రభుత్వానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ సైన్ చేసి కాశ్మీర్ భారత్లో కలిసిపోయింది. ఇది లీగల్ డాక్యుమెంట్, అంతర్జాతీయంగా గుర్తించబడినది. అయితే రాజా హరిసింగ్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి కాశ్మీర్ మొత్తం వాళ్ళదే అని అనడం మొదలుపెట్టారు. నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో ఉంది. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి భారతీయుడు ఈ విషయాలను తెలుసుకోవాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి.